హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీస్ ఎపిసోడ్ నెంబర్ 4 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో గ్వాన్సిక్ కి ఏసున్ కి పెళ్ళైపోతుంది కదా. ఎపిసోడ్ నెంబర్ 4 వీళ్లకు పెళ్ళైన తర్వాత 5 years నుంచి చూపిస్తూ ఉంటారు. ఏసున్ కి మ్యారేజ్ అయ్యేప్పటికి ప్రెగ్నెంట్ తో ఉంటుంది. పెళ్ళైనాక 8 months కి ఏసున్ డెలివరీ అవుతుంది. అప్పుడు గుమియోంగ్ పుడుతుంది. గుమియోంగ్ పుట్టిన తర్వాత ఏసున్ కి మళ్ళా సంతానం అందకపోవడంతో గ్వాన్సిక్ వంశానికి మగపిల్లగాడు కావాలి అని 5 years అయినా నీకు సంతానం అందట్లేదు అనేసి దేవుని దగ్గర చాలా పూజలు చేపిస్తూ ఉంటారు. అదే టైంలో ఏసున్ వాళ్ళ అత్త ఏసున్ని దెప్పి పొడుస్తూ ఉంటుంది. పెళ్ళై 5 సంవత్సరాలైనా ఈ కుటుంబానికి ఒక మగపిల్లగాన్ని ఇవ్వలేకపోయింది. వచ్చేటప్పుడు కట్నం కింద ఒక ఎండి చెంచా కూడా తేలేదు. ఈ కుటుంబాన్ని ఇక ఏం ఎలుగబెడుతుందో ఏమో, ఆ దేవుడే గట్టెక్కించాలి అని దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న గ్వాన్సిక్ వాళ్ళ నానమ్మ గ్వాన్సిక్ వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వెన్ని ఎండి చెంచాలు తీసుకువచ్చి 2 పిల్లల్ని కన్నావు, నువ్వు ఊరికనే వచ్చావు కదా అని అంటుంది. ఇక దాంతో గ్వాన్సిక్ వాళ్ళ అమ్మ నోరు మూసేస్తుంది. టెంపుల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో గ్వాన్సిక్ వాళ్ళ నానమ్మ ఏసున్తో ఇలా అంటూ ఉంటుంది, చేసిన ప్రదక్షిణాలు చాలు, ఎక్కువ అలసిపోతే నైట్ జరగాల్సిన పనులు జరక్క పిల్లలు పుట్టరు అని అంటూ ఉంటుంది. దాంతో గ్వాన్సిక్ వాళ్ళ అమ్మ ఇప్పుడేమన్నా ఎలగబెడుతుందా, మన కుటుంబానికి శనిలా దాపరించింది అని అంటూ ఉంటుంది. నేను ఇలా అంటున్నానని గ్వాన్సిక్ దగ్గరికి వెళ్లి నా మీద చాడీలు చెప్పమాకు అని అంటూ ఉంటుంది. అయినా నేనేమి చెప్పను, గ్వాన్సిక్ రోజంతా పనిచేసి వచ్చి నైట్ మూలుగుతూ పడుకుంటున్నాడు. అయినా ఒక హస్బెండ్ కి వైఫ్ అంటే ఇష్టం ఉన్నా వాళ్ళ అమ్మ నాన్న నచ్చకపోయినా వైఫ్ తో ఇష్టంగా కాపురం చేస్తాడంట. నా విషయంలో మొత్తం రివర్స్ గా ఉంది అని గ్వాన్సిక్ వాళ్ళ అమ్మని దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకు ఏమన్నావే నన్ను అని అంటూ ఉంటుంది. దీంతో గ్వాన్సిక్ వాళ్ళ నానమ్మ నా కోడలికి మించిపోయింది దాని కోడలని సంబరపడుతూ ఉంటుంది. ఏసున్ అక్కడి నుంచి తొందరగా ఇంటికి పరిగెత్తి వాళ్ళ స్టెప్ ఫాదర్ వాళ్ళ ఇంటికి కొన్ని స్వీట్ కార్న్లు తీసుకొని వెళ్తుంది. ఏసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ ఇంటికి వెళ్లి మన గవర్నమెంట్ ఒకరిని కంతే చాలు అంటుంది, కానీ మా కుటుంబం ఉంది, మగపిల్లగాడని చంపేస్తున్నారు, గ్వాన్సిక్ ని కానీ ఏం లాభం, నాకు అంటకట్టారని వాళ్ళ అత్తని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో ఏసున్ కి వాళ్ళ అమ్మ బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. ఏసున్ వాళ్ళ అమ్మని గుర్తుకు తెచ్చుకొని ఇంట్లో వాళ్ళ అమ్మ ఏమేం పనులు చేసేదో అన్ని జ్ఞాపకం తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఏసున్ తనలో తాను బాధపడుకుంటూ నా పుట్టింటికి వచ్చే దిక్కు కూడా లేదు నాకు, మా అమ్మ నాకు బాగా గుర్తుకు వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక అమ్మనే కదా అని ఏసున్ బాధపడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో వాళ్ళ స్టెప్ ఫాదర్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఏంటి మీ అమ్మని తలుచుకొని బాధపడుతున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. కట్ చేస్తే సీన్ మనకు కొంతమంది ఆడవాళ్లు వాళ్ళు పట్టుకొచ్చిన చేపల్ని నత్తల్ని సముద్రపు ఒడ్డున కూర్చొని కాల్చుకొని తింటూ ఉంటారు. అక్కడికి గ్వాన్సిక్ వాళ్ళ అమ్మ నానమ్మ గుమియోంగ్ ని తీసుకొని వెళ్లి ఆడవాళ్లతో ఇలా అడుగుతూ ఉంటారు, గుమియోంగ్ కి కూడా సముద్రంలోకి ఎలా దిగాలో ఇప్పటి నుంచే నేర్పించండి, నేర్చుకుంటుంది పెద్దయ్యే కొద్దీ అని అంటూ ఉంటారు. ఇది విన్న అక్కడున్న ఆడవాళ్లు, అయినా కొత్తగా మా గ్రూప్ లో ఎవరిని చేర్చుకోము, ఇప్పుడు ఈ విషయం గురించి ఏసున్ కి తెలుసా, చనిపోయిన ఏసున్ వాళ్ళ అమ్మే ఏసుని సముద్రంలోకి దిగనివ్వలేదు, మీ కూతురైతే ఇలానే చేస్తారా అని అక్కడున్న ఆడవాళ్లు గ్వాన్సిక్ వాళ్ళ అమ్మని నానమ్మని తిడుతూ ఉంటారు. ఆ మాటలకు గ్వాన్సిక్ వాళ్ళ అమ్మ, నా మనవరాలు నా ఇష్టం, అదేమైనా నా యజమానురాలా, దానికి అన్నీ చెప్పాలా అని కోపంగా అక్కడి నుంచి గుమియోంగ్ ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మనకు వాళ్ళ స్టెప్ మదర్ ఇంటికి వచ్చిన ఏసుని చూపిస్తూ ఉంటారు. ఏసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ వాళ్ళ స్టెప్ మదర్ తో పాటు తమ్ముడు చెల్లి అందరూ ఆ ఊరు వదిలిపెట్టి సిటీకి వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఏసున్ వాళ్ళ తమ్ముడు చెల్లి బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ మదర్ తో ఏసున్ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నా తమ్ముడు ఈ చెల్లి మీద ఆడిపోసుకో మాకు, వాళ్ళని బాగా చూసుకో, వాళ్ళకి తిండి బాగా పెట్టు అని అంటూ ఉంటుంది. వాళ్ళని తిడతానే నా ఇష్టం, 10
10 ఏళ్లు నేను చాదాను, అయినా వాళ్ళని తిట్టడం అంత తేలిక ఏమీ కాదు. వాళ్ళు నన్ను 10 ఏళ్లు అమ్మా అమ్మా అని పిలిచారు కదా, మనసు ఒప్పదు. 10 ఏళ్లు మన దగ్గరుండి చూసుకుంటే వాళ్ళెవరైనా మన బిడ్డలవుతారు అని అంటూ ఉంటుంది. నా బిడ్డల గురించి నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. అయినా నీకేమైనా బాధలుంటే ఒక ఫ్రెండ్లా నాతో చెప్పుకో అని అంటూ ఉంటుంది. అయినా నువ్వు నా మీదేం కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీ అమ్మ చనిపోయాకే నన్ను పెళ్లి చేసుకున్నాడు. మీ అమ్మకు నేనేమి ఉంపుడు గత్తెని కాదు. నీకేమైనా బాధ అనిపిస్తే నా దగ్గర చెప్పుకో, మీ అత్తలాగా కాదు నేను అని అంటూ ఉంటుంది. దానికి యేసున్ ఫన్నీగా ఇలా అంటూ ఉంటుంది. నీలాగా 4 పుల్లైసులు కొనిపించి వెనకాల తిప్పుకునే రకాన్ని కాదు. ఏది తీసుకొచ్చినా అందరికీ తీసుకువస్తాను సమానంగా, ఈ మొక్కజొన్నల్లాగా అని చూపిస్తూ ఉంటుంది. దాంతో యేసున్ వాళ్ళ స్టెప్ మదర్ దాని గురించి వదిలేయే, ఇప్పుడెందుకు, దానికి బదులుగా ఈ డ్రై సైకిల్ తీసుకువెళ్ళు, నీ కూతురు కోసం బోనస్ గా ఇస్తున్నా అనుకో అని అంటూ ఉంటుంది. దాంతో యేసున్ ఆ సైకిల్ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటే, సైకిల్ ఒకటే తీసుకువెళ్తావా, ఈ కుటుంబాని కోసం ఇంత చేశావు అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే సీన్ మనకు గ్వాన్సిక్ వాళ్ళ ఇంట్లో గ్వాన్సిక్ వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉంటారు. గ్వాన్సిక్ అప్పుడే పని నుంచి ఇంటికి వస్తున్న టైంలో, నీ పెళ్ళం మళ్ళీ మొక్కజొన్న కంకులు తీసుకొని వెళ్ళింది ఆ కుటుంబానికి ఇవ్వడానికి. వాళ్ళు దీన్ని పట్టించుకోరు, ఇదెందుకు వాళ్ళ కోసం అంత తాపత్రయపడుతుంది అని అంటూ ఉంటారు. దానికి గ్వాన్సిక్ వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు. ఆ మొక్కజొన్నలు తీసుకువెళ్లిన దానికి బదులుగా నేను నీకు చేపలు తీసుకొచ్చి ఇచ్చాను, అందులో చేపలు ఉన్నాయి తీసుకో అని అంటూ ఉంటాడు. దాంతో ఎప్పుడు చూసినా పెళ్ళానికే సపోర్ట్ చేస్తూ ఉంటావా, మీ అమ్మని పట్టించుకోవా, ఒక్కగానొక్క కొడుకువి అని అంటూ ఉంటుంది. దాంతో నిన్ను పట్టించుకోవడానికి నాన్న ఉన్నాడు కదా అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే యేసున్ ఒక పెద్ద మూటతో యేసున్ వాళ్ళ అత్తతో ఇలా అంటూ ఉంటుంది. 4 మొక్కజొన్న కంకులు ఇచ్చి ఎన్ని తీసుకువచ్చానో, ఈ సైకిల్ తన కొడుక్కే ఇవ్వొచ్చు, కానీ మన గుమ్యోంగ్ తొక్కుకుంటుందని ఇచ్చింది. అంతేకాకుండా చాలా మంచి మంచి బట్టలు కూడా ఇచ్చింది అని అంటూ ఉంటుంది. ఇక ఆ బట్టల్లో యేసున్ ఇంకా గ్వాన్సిక్ లేచిపోయినప్పుడు యేసున్ వేసుకున్న ఫ్రాక్ ఉంటుంది. ఆ ఫ్రాకును చూసిన వాళ్ళత్త, ఎందుకు మళ్ళీ ఈ ఫ్రాక్ తెచ్చావు, మళ్ళీ లేచిపోదాం అనుకుంటున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది. గ్వాన్సిక్ ఆ ఫ్రాకును చూసి నిదానంగా వెనకాలో దాచిపెడతాడు. ఇక గ్వాన్సిక్ వాళ్ళ నానమ్మ ఆ సైకిల్ ని తీసి బయటపడేయి, ఆడపిల్లలు సైకిల్ తొక్కడం మంచిది కాదు అని గుమ్యోంగ్ ని తనతో పాటు పడుకోవడానికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో గ్వాన్సిక్ యేసున్ బాగా నిద్రపో గుమ్యోంగ్ అని చెప్పి వాళ్ళ రూమ్ లోకి వచ్చేస్తారు. ఇక అదే టైంలో గ్వాన్సిక్ యేసున్ తో ఇలా అంటూ ఉంటాడు. నువ్వేది చేసినా నాకు ముందే చెప్పి చేయు, ఏదైనా ఉంటే నీ దాకా రాకుండా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. యేసున్ గ్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది. గుమ్యోంగ్ ఆ సైకిల్ తొక్కేలా చూడు, తను ఎప్పుడు వంటింటి కుందేళ్లా ఉండకూడదు, తను అన్నీ నేర్చుకోవాలి అని అంటూ ఉంటుంది. దానికి గ్వాన్సిక్, వెళ్ళి ఇదే మాట వాళ్ళతో చెప్పు, పెంట చేస్తారు, ఆ పెంటను కూడా నేనే కడగాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగే తెల్లవారక ముందే యేసున్ని లేపి గ్వాన్సిక్ వాళ్ళ నానమ్మ ఏవేవో మంత్రాలు చల్లుతూ తన మీద ఏవో గింజలు చల్లుతూ ఉంటుంది, యేసున్ కి కొడుకు పుట్టాలని. ఇక అదే టైంలో యేసున్ వాళ్ళ అత్త అప్పుడే నిద్ర లేచి ఆ రూమ్ లోకి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యేసున్ బఠానీ రైస్ చేస్తూ ఉంటుంది. రైస్ ఉడకడంతో రైస్ ని కలుపుతూ ఉంటుంది యేసున్. దాన్ని చూసిన వాళ్ళ అత్త, ఆ రైస్ ని అలా కలుపుతావా, నీకు అన్నం కూడా వండడం రాదా అని తన చేతిలో ఉన్న గరిటెను తీసుకొని కలుపుతూ ఉంటుంది. టైం దొరికితే చాలు యేసున్ వాళ్ళ అత్త యేసున్ ని తిట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే అందరూ కలిసి ఫుడ్ తింటూ ఉంటారు. అయితే అక్కడ 2 టేబుల్స్ ఉంటాయి. ఒక టేబుల్ మీద గ్వాన్సిక్ వాళ్ళ నానమ్మ ఇంకా నాన్న ముగ్గురు కలిసి తింటూ ఉంటారు. ఇంకో టేబుల్ మీద గుమ్యోంగ్, యేసున్ వాళ్ళ అత్త ముగ్గురు కలిసి తింటూ ఉంటారు. అయితే అదే టైంలో గుమ్యోంగ్ ప్లేట్ లో ఉన్న రైస్ లో బఠానీలు అయిపోవడంతో, నాకు బఠానీలు కావాలమ్మా అని అరుస్తూ ఉంటుంది. వెంటనే గ్వాన్సిక్ యేసున్ వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి తన ప్లేట్ లో ఉన్న బఠానీలన్నీ తన కూతురు ప్లేట్ లో వేస్తూ ఉంటాడు. ఇది చూసిన అక్కడున్న వాళ్ళందరూ కుళ్ళుకుంటూ ఉంటారు. ఇలా అందరూ కలిసి ఫుడ్ తిన్నాక గుమ్యోంగ్ వాళ్ళ మమ్మీ తెచ్చిన సైకిల్ తొక్కుతూ ఉంటుంది. ఇక అదే టైంలో గ్వాన్సిక్ చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్తూ ఉంటాడు. గ్వాన్సిక్ చేపలు పట్టడానికి వెళ్లే టైంలో యేసున్ కనిపించకపోవడంతో ఎక్కడుందా అని తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక యేసున్ కిచెన్ రూమ్ లో నుంచి గ్వాన్సిక్ కి బాయ్ చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మనకు స్టోరీ 1994 కి చూపిస్తారు. అంటే ప్రెజెంట్ లైఫ్ గురించి చూపిస్తూ ఉంటారు. యేసున్
ఏసున్ ప్రజెంట్ లైఫ్ లో ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కబోర్డ్ లో ఉన్న చెప్పుల్ని కూడా క్లీన్ చేద్దామని తీసి చూస్తే అందులో చాలా చెప్పులు ఉంటాయి. అవన్నీ గుమియోంగ్ చెప్పులు. ఎందుకు ఇన్ని చెప్పులు కొన్నావు, డబ్బులన్నీ ఎందుకు దండుగ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే గుమియోంగ్ తన రూమ్ లో ఒక అబ్బాయితో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ అబ్బాయితో గుమియోంగ్ నువ్వు మీ మమ్మీతో హ్యాపీగా ఉండు అని కాల్ కట్ చేస్తుంది. దీనికి ముందు రోజు ఏం జరిగి ఉంటుందంటే గుమియోంగ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ని కలుస్తుంది. వాళ్ళ మదర్ ని కలిసాక గుమియోంగ్ తో గుమియోంగ్ వాళ్ళ అత్త నువ్వు యంగ్బంగ్ ని లవ్ చేస్తున్నావని మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే చాలా సంతోషిస్తారు అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా మీ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, పెళ్లి తర్వాత జాబ్ మానేస్తావు కదా అని అడుగుతూ ఉంటుంది. అయినా మాకు డబ్బు బానే ఉంది, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదని అంటూ ఉంటుంది. దానికి గుమియోంగ్ మా ఫ్యామిలీలో పెద్ద కూతుర్ని నేనే, మా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని అంటూ ఉంటుంది. పెళ్లి తర్వాత నన్ను జాబ్ చేయనీయకపోతే నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఆ కాల్ కట్ చేస్తుంది. ఇక అదే టైంలో ఏసున్ గుమియోంగ్ ని తిడుతూ ఉంటుంది. వచ్చిన జీతం మొత్తం చెప్పులకే పెట్టావా అని అంటూ ఉంటుంది. ఇక అప్పటికే చిరాకులో ఉన్న గుమియోంగ్ పేద కుటుంబంలో పెరిగాను కదా, ఇప్పుడు అన్ని కొనుక్కుంటున్నానని అంటూ ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్ ట్రిప్ కు వెళ్ళడానికి కొత్త బట్టలు కావాలంటే నిన్ను 3 రోజుల పాటు అడుక్కునేదాన్ని, అప్పుడు అన్ని కావాలనిపించేది కానీ డబ్బు లేక మనసు చంపుకునేదాన్ని. దానికి ఏసున్ నీ చిన్నప్పుడు నేను నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను అని అంటూ ఉంటుంది. దానికి గుమ్యం ఏది కావాలన్నా నిన్ను బతిలాడిపించుకునేలా చేశావు కదా అనగానే ఆఫీస్ లో ఏమైనా గొడవ అయిందా, జాబ్ మానేయి, అంత ఇబ్బందిగా ఉంటే పెళ్లి చేస్తాము, హ్యాపీగా ఉండు అని అంటూ ఉంటుంది. దానికి గుమ్యం నీలాగా పేద కుటుంబంలో ఉన్నవాన్ని పెళ్లి చేసుకుని చాలని జీతంతో నీలాగా కష్టపడుతూ బ్రతకాలా అమ్మా అంటుంది. దానికి యేసు నిజమే, నాలాగా బ్రతకమని అనట్లేదు, కానీ నా లైఫ్ లో ఒక వెలుగును చూశాను, మీ నాన్న లాంటి వెలుగును చూశాను. అప్పుడే నాకు అర్థమైంది ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు. నాలాగా నిన్ను బ్రతకమని చెప్పట్లేదు, కానీ నా జీవితం కూడా నువ్వు విలువైందని గుర్తిస్తే చాలు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకు మా అమ్మను బాధ పెట్టానని గుమ్యాంగ్ తన మనసులో తానే అనుకుంటుంది. కట్ చేస్తే స్టోరీ మనకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళ్తారు. గ్వాన్సిక్ చేపలు పట్టడానికి వెళ్ళాక గ్వాన్సిక్ వాళ్ళ నానమ్మ యేసు దగ్గరికి వచ్చి ప్రార్థన గదిలోకి తీసుకువెళ్లి ప్రార్థన చేయమని చెప్తూ ఉంటుంది. గుమ్యోంగ్ ని మంత్రగత్తెను చేయటానికి అంతా సిద్ధం చేశాను, నీ ఆశీస్సులు కావాలి, వెళ్లి తనను దీవించు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న యేసున్ చాలా షాక్ అవుతుంది. గుమ్యాంగ్ దగ్గరికి వెళ్లిన యేసున్ అక్కడున్న వస్తువులన్నిటినీ కిందకి విసిరేసి గుమ్యాంగ్ ని ఆ గదిలో నుంచి బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే గ్వాన్సిక్ వాళ్ళ నానమ్మ ఎందుకిలా చేస్తున్నావు, పిచ్చి ఏమైనా పట్టిందా, తను మంత్రగత్తె అయితే పెద్దయ్యాక తనే మన కుటుంబాన్ని చాదుతుంది, మనం పై చదువులు చదివించే స్తోమత మనకు లేదు, తను మంత్రగత్తె అయితే తనే మన ఫ్యామిలీని మొత్తం చూసుకుంటుందని చెప్తూ ఉంటుంది. అయినా కూడా యేసున్ పట్టించుకోకుండా గుమ్యోంగ్ ని అక్కడి నుంచి లాక్కుని వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో యేసున్ వాళ్ళ అత్త వచ్చి వెళ్తే నువ్వు ఒక్కదానివి ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా మనవరాల్ని తీసుకువెళ్ళడానికి నీకెవరిచ్చారు హక్కు అని గుమ్యోంగ్ ని గ్వాన్సిక్ వాళ్ళ అమ్మ లాక్కుంటూ ఉంటుంది. దాంతో యేసున్ నా కూతుర్ని తీసుకుపోయే హక్కు నాకుంది, నా ఇష్టమని అంటూ ఉంటుంది. దీంతో గ్వాన్సిక్ వాళ్ళ అమ్మ యేసున్ చెంప మీద ఒకటిస్తుంది. ఇక అదే టైంలో గ్వాన్సిక్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ గ్వాన్సిక్ రావడం చూసిన గ్వాన్సిక్ వాళ్ళ అమ్మ నానమ్మ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. చూసావారా నీ వైఫ్ ఎలా ఎదిరించి మాట్లాడుతుందో, మన వంశ ఆచారాన్నే కాదని అవమానిస్తుంది, తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు అని అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ మాటలకి గ్వాన్సిక్ యేసున్ ఈ ఇంట్లో నీ కోడలుగా ఉంటూ వెట్టి చాకిరి చేయటానికి నేను తీసుకురాలేదు, తను ఇప్పటి నుంచి ఈ ఇంట్లో ఉండదు, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామని యేసుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో వాళ్ళ నాన్నమ్మ కళ్ళు తిరిగి అడ్డం పడినట్టు నటిస్తూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా గ్వాన్సిక్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. గ్వాన్సిక్ ఇంకా యేసున్ వేరే ఇల్లును అద్దెకు తీసుకుని హ్యాపీగా ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాక వీళ్ళు తింటూ ఉన్న టైంలో ఆ ఇంటి ఓనర్ వచ్చి గ్వాన్సిక్ ని పిలుస్తూ ఉంటాడు. గ్వాన్సిక్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఈ నెల అద్దె ఇంకా కట్టలేకపోయాను, మంతెండు లోపు కడతాను, దాని గురించి అడగడానికి వచ్చారా అని అంటూ ఉంటాడు. దానికి ఆ ఇంటి ఓనర్ మీకు ఈ విషయం తెలియదా, మార్నింగ్ ఎవరో వచ్చి దో అనే పేరుతో వచ్చి ఇంటి అద్దె కట్టి వెళ్లారు, అందుకొరకే నేను మీకు ఈ మాంసం ఇద్దామని వచ్చానని తను తీసుకొచ్చిన మాంసం వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇక అది విన్న యేసున్ ఇంకా గ్వాన్సిక్ చాలా షాక్ అవుతారు. ఆ రోజు మొత్తం దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక అదే రోజు నైట్ యేసున్ గ్వాన్సిక్ తో
నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కట్టారా, ఆ పేరుతో ఎవరైనా నీకు తెలుసా అని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎంత ఆలోచించినా ఎవరు కట్టారో అసలు అర్థం కాదు. కట్ చేస్తే మనకు ఆ ఇంటి ఓనర్ ని చూపిస్తూ ఉంటారు. ఆ ఇంటి ఓనర్ ఏసున్ కోసం ఇంకా గ్వాన్సిక్ కోసం ఏదో ఒకటి తినడానికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఆ ఇంట్లో లైట్లు బంద్ చేస్తూ ఉంటారు. దీంతో ఆ ముసలి తాత ఓరి బడవల్లారా ఎవరున్నారని చూసుకోనక్కర్లేదా అని అనుకుంటూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాక ఏసున్ ప్రెగ్నెంట్ తో ఉంటుంది. ఏసుని చూసిపోవడానికి ఏసున్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ వచ్చి తనకు వండి పెడుతూ ఉంటారు. చూస్తుండగానే ఎంతెత్తు ఎదిగిపోయావు, ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అవుతున్నావు అని అంటూ ఉంటారు. ఇక అదే టైంలో అక్కడున్న ఆడవాళ్లు కొంతమంది మీ ఆయన ఎక్కడ పని చేస్తున్నాడో నీకు తెలుసా అని అంటూ ఉంటారు. అప్పుడే గ్వాన్సిక్ చేతికి దెబ్బ తగిలించుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళు ఏమైంది చేతికి అని అడుగుతూ ఉంటారు. దాంతో ఏసున్ గ్వాన్సిక్ దగ్గరికి వెళ్లి ఆ గాయాన్ని చూసి ఏసున్ ఏడ్చుకుంటూ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. హాస్పిటల్ కి వెళ్ళాక గ్వాన్సిక్ తో ఆ డాక్టర్ ఇలా అంటూ ఉంటాడు. గాయం తగిలిన వెంటనే హాస్పిటల్ కి వచ్చేయాల్సింది, ఆ చేతో అలానే పనిచేసావా, ఇన్ఫెక్షన్ అవుతుంది అని అంటూ ఉంటాడు. గ్వాన్సిక్ డాక్టర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాక ఆ రోజంతా అలానే నిద్రపోతూ ఉంటాడు. తిండి కూడా తినకోకుండా అలానే పడుకుంటాడు. ఇక అదే రోజు నైట్ గ్వాన్సిక్ ని అలానే చూస్తూ ఉంటుంది ఏసున్. అప్పుడే ఏసున్ గ్వాన్సిక్ ఒంటి నిండా ఏవో దెబ్బలు తగిలి ఉండడం చూసి చాలా షాక్ అవుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే గ్వాన్సిక్ లేచి చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్తూ ఉంటాడు. గుమ్యోంగ్ ఇంకా ఏసున్ గ్వాన్సిక్ ని పంపుతూ బాయ్ చెప్తూ ఉంటారు. గ్వాన్సిక్ వెళ్లిపోయాక గ్వాన్సిక్ ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడున్న ఆడవాళ్ళని కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గ్వాన్సిక్ పనిచేసేది మరెవరి దగ్గరో కాదు, ఏసున్ ని మొదటిగా పెళ్లి చేసుకోవడానికి ఒక పెళ్లి కొడుకు వచ్చి ఉంటాడు కదా, తన దగ్గరే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక కిమ్చి తీసుకొని ఏసున్ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఏసున్ తో ఆ యజమాని వైఫ్ ఇలా అడుగుతుంది, మీ ఆయన చేతికి ఇప్పుడు ఎలా ఉంది? దెబ్బ తగిలిన వెంటనే మా ఆయన తీరానికి తీసుకురాకోకుండా అలానే ఉంచాడని నేను మా ఆయన మీద అరిచాను అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ఏసున్ చాలా షాక్ అవుతుంది. అక్కడి నుంచి తొందరగా గ్వాన్సిక్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో మనకు గ్వాన్సిక్ ని చూపిస్తూ ఉంటారు. తన వర్క్ టైం అయిపోవడంతో ఆ యజమానికి చెప్పి నేను ఇంటికి వెళ్తున్నా అని అంటూ ఉంటాడు. దానికి ఆ యజమాని, ఎప్పుడు చూసినా ఇల్లు ఇల్లు అని వెళ్తూ ఉంటావు, ఏముంది ఇంట్లో, ఈ రోజు నువ్వే నన్ను డ్రాప్ చేయాలి, వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు. అయినా కూడా గ్వాన్సిక్ ఆయన మాటలు పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. ఇక ఆ యజమాని గ్వాన్సిక్ దగ్గరికి వచ్చి గ్వాన్సిక్ దగ్గరున్న వలలో చేపలు తీసుకొని నన్ను అడక్కోకుండా చేపలు తీసుకువెళ్తున్నావు, తొందరగా ఇంటికి వెళ్లి నీ పెళ్ళాన్ని చూడాలని ఆశగా ఉందా, నీ పెళ్ళామంటే ఇంకా నీకు మోజా అని అంటూ ఉంటాడు. ఇక ఆ యజమాని మాటలకు గ్వాన్సిక్, అవును నా పెళ్ళామంటే నాకు మోజే అని అంటూ ఉంటాడు. దీంతో ఆ యజమానికి కోపం వచ్చి గ్వాన్సిక్ ని ఒక తన్నుతూ ఉంటాడు. ఇదంతా ఏసున్ దూరం నుంచి గమనించి అక్కడి నుంచి గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, దొంగ ఎదవా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు గ్వాన్సిక్ మీద చెయ్యి వేస్తావని ఒక తన్నుతుంది. అంతేకాకుండా గ్వాన్సిక్ ఇక్కడ పని చేయడు అంటూ అక్కడి నుంచి గ్వాన్సిక్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో ఏసున్ ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన గ్వాన్సిక్, నువ్వే కొట్టావు కదా అతన్ని, మళ్ళీ నువ్వే ఎందుకు ఏడుస్తున్నావని ఫన్నీగా అంటూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగిందో మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.